ధర్మం మీద స్థిరంగా నిలబడాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎందుకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అసలు ధర్మం అంటే కేవలం ఆరాధనలేనా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అనస్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: ప్రజలు భావిలో ఒక కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. అప్పుడు వారిలో తన ధర్మంపై స్థిరంగా నిలబడేవాడు చేతిలో నిప్పు కణుక పట్టుకున్న వానితో సమానమైపోతాడు. సోదర మహాశివులారా, ధర్మాన్ని అవలంబించటం అంత ప్రమాదకరం ఎలా కాగలదు? ఆలోచించవలసిన విషయం కదా. ఇక్కడ ధర్మం అంటే దాని విస్తృత భావాన్నే ఉద్దేశించటం జరిగింది. ఆ భావంలో ధర్మం జీవితపు సమస్త రంగాలకు వ్యాప్తమై ఉంటుంది. అలాంటి విస్తృత భావంలో ధర్మోన్నతి జరుగుతూ ఉంటే ధర్మధిక్కారులకు, ధర్మ ఉల్లంఘనా శక్తులకు కంపరమెక్కుతుంది కదా. అవి విజృంభించి ధర్మాన్ని అణిచివేయాలని, దాన్ని అనుసరించే వారిని తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తాయి. కానీ ధర్మం అంటే ఆ భావం కాకుండా కేవలం ఆరాధనా నియమాలు, ఆచార వ్యవహారాల వరకే ధర్మాన్ని పరిమితం చేస్తే ఏ మిథ్యాశక్తికి కనుబొమ్మలు కూడా ముడిపడవు. దానిని అనుసరించే వారికి ఏ అపాయము ఎదురు కాదు. కానీ ధర్మం అంటే జీవితపు సమస్త రంగాలకు వ్యాప్తమై ఉంటుందని భావిస్తూ ఆ రంగాల్లో దైవ ఆదేశాలను పాటించాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. కనుక సోదర మహాశివులారా, దైవ ధిక్కారులకు వెరవకుండా స్థిరచిత్తంతో ధర్మం మీద నిలకడ, స్థైర్యం కనబరిచే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.